Please do subscribe to Prajabheri News Channel. సార్ మీరు తినిపించండి అట్లా తినేసేయండి సార్, తినండి తినండి సార్. ఓకే. అరే ఇటండి అరే వీడియో తీస్తున్నా రెడీ ఉంది. రైట్ రైట్ నేను తీస్తాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. भारत माता की जय, भारत माता की जय. చెప్పండి సార్. సరే కొంచెం మైక్ కిందికి పెట్టు, మైక్ కిందికి పెట్టాను. భారతదేశంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు మెజార్టీ సాధించి విజయం సాధించడం పట్ల హిందూ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చేస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ విజయం సాధించడం జరిగింది. ఇవాళ దేశంలో దేశ భద్రత, దేశభక్తిని ఇవాళ ప్రదర్శించి ప్రజలు ఇవాళ ఈ విజయాన్ని ఇది ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ దేశ అభివృద్ధికి ఇది చిహ్నంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి విజయాన్ని తెచ్చినటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారిని మరింత బలపరిచి రాబోయే ప్రభుత్వ ఏర్పాటు కూడా మీరందరూ స్వాగతించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. ఈరోజు యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి క్రూషియల్ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఏర్పడింది. దాంతోపాటు ఎన్డీఏ గవర్నమెంట్ నితీష్ గారు చంద్రబాబుతో కలిసి అతి 2-3 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతుంది. యావత్ దేశ ప్రజలకు అందరికీ కూడా మా న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. అట్లాగే నిజామాబాద్లో 1,13,000 మెజార్టీతో అరవింద్ గారు గెలిచిండ్రు. వాళ్ళ తరఫున కూడా భారతీయ జనతా పార్టీ తరఫున న్యాయవాదుల తరఫున దేశ ప్రజలకి నిజామాబాద్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో కాలంలో మరిన్ని ఎన్ని కుట్రలు చేసినా అదర్స ఇండియా కూటమి దేనికి కూడా నెగ్గకుండా మరొకసారి మూడోసారి ఆ జవహర్లాల్ నెహ్రూ తర్వాత రెండోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. దీని సందర్భంగా యావత్ దేశ ప్రజలకు నిజామాబాద్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
माता की జై